హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతన్నలకు గుడ్ న్యూస్. 33 జిల్లాలకు రైతు భరోసా, వీరికి మాత్రమే జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతన్నలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించి కీలక వివరాలు, విషయాలు, సమాచారాన్ని సేకరించి మీకు వివరాలు తీసుకురావడం అనేది జరిగింది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలని ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మనకు గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఒకసారి వివరాలు మీకు సంక్షిప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరగబోయే రైతు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయిల్ ఫామ్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. నర్మెట్ట వేదికగా ఈరోజు రైతన్నలకు సంబంధించి దాదాపు 9,000 కోట్ల బడ్జెట్తో ఈరోజు రైతుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందుగా 3 విడతలుగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేటివి జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. మొదటి విడత, 2 విడత, 3 విడత దాదాపు ఏప్రిల్ నెల వరకు ఈ యొక్క విడతల కింద డబ్బులు అనేవి జమ అవుతాయి. అయితే ఎవరికి జమ అవుతాయి, ఎంత జమ అవుతాయి, ఏ జిల్లాలకు జమ అవుతాయి అని పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 33 జిల్లాల రైతన్నలకు డబ్బులు అనేవి జమ అవుతాయి. మొదటి విడత కింద దాదాపు 3,590 కోట్లు, దాదాపు లెక్కన చూసుకున్నట్లయితే దాదాపు 3,590 కోట్ల రూపాయలు అనేటివి ఒక ఎకరం ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఎకరం వరకు రైతన్నలకు మొదటి విడత కింద 6,000 రూపాయల చొప్పున జమ అవుతాయని, అదేవిధంగా రెండవ విడత కింద దాదాపు 2,650 కోట్ల రూపాయలు అనేటివి రెండవ విడత కింద మరో 20 రోజుల పాటు, అంటే ఈరోజు జమ అవుతాయి, మరో 20 రోజుల తర్వాత ఒక ఎకరం పైగా ఉన్న వారికి రైతు భరోసా 6,000 రూపాయలు జమ అవుతాయి. మరి మూడవ విడతకు సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి అంటే ఏప్రిల్ నెల చివరిన, అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ సంబంధించి వారికి మూడో విడతకు సంబంధించి మిగిలిన వ్యవసాయానికి సంబంధించి ఎన్ని ఎకరాల వారు ఉంటారో 33 జిల్లాలకు సంబంధించి వారికైతే డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి. అదేవిధంగా వారికి సంబంధించి కొత్తగా ఎవరైతే భూమి కొనుగోలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా సంబంధిత ఏఈఓ మనకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి మనము గ్రామ సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ కానీ, ఆ యొక్క వ్యవసాయదారుడి ఫోటో, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ ఇవి తీసుకెళ్ళినట్లయితే మీ యొక్క దరఖాస్తు అనేటివి పూర్తి చేస్తే మీకు రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేవి జమ అవుతాయి. అయితే ఈరోజు ప్రారంభించే అవకాశాలు ఉన్న సమాచారం. ఈరోజు ఆదివారం సెలవు కారణంగా డబ్బులు అనేటివి రేపు అంటే సోమవారం రోజున జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా రాష్ట్ర సర్కార్ అయితే ఒక వార్త అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని సందర్భాలలో బ్యాంకుతో సంబంధం లేకుండా కూడా డబ్బులు పడే అవకాశాలు అయితే గత కాలంలో మనం అయితే చూసుకున్నాము. మరి ఈరోజు డబ్బులు పడతాయా లేదా, మరి రేపు పడతాయా లేదా అని మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు డబ్బులు పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అందరూ కూడా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరొకసారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి 6,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేసేందుకు రాష్ట్ర సర్కార్ అయితే ఒక కీలక సిద్ధాంతాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. వీటితో పాటుగా మరిన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఈ వివరాలు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్న రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేటివి ఈరోజు ఎట్టి పరిస్థితులైనా జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. వివరాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా వివరాలు అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకంకి సంబంధించి ఎవరైతే రైతన్నులు ఉన్నారో వాటికి సంబంధించి కూడా డబ్బులు అనేటివి 6,000 రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ అయినాయి. ఎందుకంటే పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు మరియు అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలు కలిపి 6,000 రూపాయలు అనేటివి గత నెల అర్హుల ఖాతాలో జమ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటిలో భాగంగానే చాలామందికి అన్నదాత సుఖీభావ పథకం సంబంధించిన డబ్బులు కానీ, పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కానీ అనేటివి వారి యొక్క ఖాతాలో జమ కాలేదని చాలామంది మన కామెంట్లో అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వాటిని సేకరించి మరి ఎందుకు జమ కాలేదు, అదేవిధంగా మరి దానికి వచ్చిన సమస్య ఏంటి, వాటి అన్నిటికి సంబంధించిన వివరాలు మరొక వీడియోలో మీకు వివరాలు పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి డైలీ మీకు ఇటువంటి విలువైనంత సమాచారం మీకు సమయాన్ని కేటాయించి
మీకు సమాచారాన్ని సేకరించి మీకు వివరాలు అందించే ఉద్దేశంగా ఈ యొక్క వార్త మీకు అందించడం అనేది జరుగుతుంది. సగటు రైతుగా మీకు ఈ యొక్క వార్త తెలియజేయడం అనేది డైలీ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు కోకోలలోగా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైన త్వరగా ఆ ప్రతి ఒక్కరు షేర్ చేయండి.